జులోకము మొదలు స్త్రీ వరకు ఉన్న పదార్థములు నిజంగా అగ్ని కాదు కదా. నిజంగా అగ్ని కాకపోయినా కూడా వాటిని అగ్నిగా ప్రతిపాదించింది. అలా ప్రతిపాదించడం వల్ల ఆ వాక్యము దృష్టి విధి పరమైనది అంటారు. అంటే భావనాపరమైనది అని అర్థం. భావనాపరమైనది అర్థం. యోషావావా గౌతమాగ్ని, గౌతమా స్త్రీయే అగ్ని అనే దానిలాగా ఈ దృష్టి విధి పరంగా చెప్పబడింది. ఇవన్నీను భావనాపరంగా చెప్పింది. ఇవన్నీను అందుకనే ట్రూత్ కాదు, భావనాపరంగా చెప్పింది. స్త్రీ యందు అగ్ని దృష్టిని అంటే అగ్ని భావన చేసుకొనే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ నిప్పు రావడా, నిప్పు అంటే ఆ భావనతో మహాపతివ్రతాన్ని పెట్టుకోవాలి. భావన నిజానికి స్త్రీ యందు అగ్నియత్వం వాస్తవంగా ఉంటుందా? వాస్తవంగా ఉండదు కదా. కావున ఎక్కడైనా కూడా వాక్యము ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉండొచ్చు. ఇక్కడ విరుద్ధంగా ఉంది కదా ప్రత్యక్షానికి. ప్రత్యక్షంగా అయితే కాదు కదా, ఆ స్త్రీని ముట్టుకుంటే అగ్ని కాదు కదా, భావనే కదా. అక్కడ ప్రత్యక్షాదులకు విరుద్ధంగా ఉండొచ్చు, విరుద్ధంగా ఉండొచ్చు. అలా చెప్పినట్లు అక్కడ ఎలా అయితే చెప్పాడో అలా చెప్పినట్లు కనబడితే అప్పుడు అక్కడ ఏం చేయాలి? ఏం చేయాలి? అక్కడ ఆ వాక్యాన్ని, వేదవాక్యాన్ని తప్పు అని అందామా? ఆ వేదవాక్యాన్ని లేకపోతే మరోలా మలుచుకోవాలా? వేదవాక్యం తప్పు అంటే మహాపాపం వస్తుంది. స్త్రీయే అగ్ని అని చెప్పింది, అది ప్రత్యక్షాదులకు విరోధం. మన వాక్యాన్ని ఎలా తీసుకోవాలి? దృష్టి విధిని తీసుకోవాలి, అంటే భావనగా తీసుకోవాలి అని అంటాడు. అలాగే తత్వమసి వాక్యాలు కూడా ప్రత్యక్షాదులకు విరోధం కావచ్చు, స్త్రీ అగ్ని అన్నట్టు. కానీ భావనా ప్రధానం ఉంది కదా, భావనా ప్రధానంగా తీసుకోవాలి, అలా కల్పించుకోవాలి. అక్కడ కూడా స్త్రీ యందు అగ్ని అనే జ్ఞానము పుట్టడానికి ప్రసంఖ్యానం అంటే వాక్య అభ్యాసం విధించారని విరుద్ధమైన దానిని వివేకులు భావించకూడదు. ఆ వాక్యాన్ని, అర్థాన్ని ప్రసంఖ్యానం అభ్యాసం చేస్తాడు. అమ్మ తల్లి నిప్పు లాంటిది, నిప్పు చేస్తాడు, పవిత్రంగా చూస్తాడు. అందువల్ల విరుద్ధాన్ని భావించకూడదు. ప్రత్యక్షాదులకు విరోధం కావచ్చు, భావనా విధికి విరుద్ధం కాదు. అంటే ప్రసంఖ్యానం ఆ రకంగా కుదురుతుంది. తత్వమసి వాక్యాలు అన్నాడు. బాగుందా? ఇది అయింది. 81వ శ్లోకం అయింది. ఇప్పుడు 82వ శ్లోకానికి అవతరణకి ఉంది. 82వ శ్లోకానికి అవతరణకి ఉంది. దానికి ముందు ఇక్కడ చిన్న ఉపోద్ఘాతం చెప్పాలి. అది చెబితే నెక్స్ట్ 82వ శ్లోకం అర్థమవుతుంది. ఇది ప్రసంఖ్యానము కాదు అని చెప్పబోతుంది. నువ్వు అన్నట్టుగా దృష్టి విధి అనే భావనాపదం అటువంటి భావన రూపకంగా ఉండడానికి అభ్యాసపరమైన ప్రసంఖ్యానము కాదు అనేది చెప్పబోతున్నాడు. ఇది అవసరం, మీరు వినాలి జాగ్రత్తగా. సాధకుడు ఇక్కడ అర్థం ఏంటి? ప్రసంఖ్యానుడు చెప్తున్నా. ఎవడైతే సాధకుడు ఉంటాడో జిజ్ఞాసు, అటువంటి వాడు విసుగు చెందకుండా తదేకమైన దృష్టితో విసుగు చెందకుండా మరలా 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 ఆత్మస్వరూపం వైపు ఆ పయనించే ఈ ఆధ్యాత్మయోగం చెయ్యాలి, సాధన చెయ్యాలి. మరలా మరలా ఆత్మస్వరూపం యందు ఆధ్యాత్మీయ యోగ సాధన చెయ్యాలి. మనస్సు అనేది, ఈ చిత్తం అనేది సహజంగా ఆత్మస్వరూపం యందు నిలవాలి కదా. ఆ నిలిచే వరకు అంటే చిత్తము అనేది లేకుండా ఇదంతా ఆత్మీయే అనేది సహజంగా వచ్చే వరకు చిత్తము ఆత్మస్వరూపం యందు నిలవాలి. నిలవాలి అంటే అక్కడ ఏం చేయాలి? ఇదంతా ఆత్మయే, ఈ సర్వము ఆత్మయే అని చిత్తము మనసుకి బాగా సహజంగా రావాలి కదా. రోజుకో గంటలు అనుకుని లేచి వెళ్ళిపోవడం కాదు కదా. ఇది మెడిటేషన్ కాదు,
అలా ఆత్మీయ అనేది సహజంగా వచ్చే వరకు క్రమక్రమంగా ఏకాగ్రతతో వస్తుతంత్ర క్రమముతో ఆత్మస్వరూపము వరకు మనస్సుని తీసుకుపోవాలి కదా. చెప్తుంటాం కదా మనం, ప్రపంచము ఆత్మ కాదు, ఇందువల్ల ఈ ప్రపంచానికి నిలకడలేదు. ఎందుకు లేదు నిలకడ అంటే సూర్య చంద్ర నక్షత్రాదులు మొదలుకొని లోకంలో పరమ పవిత్రంగా భావిస్తున్న నదులు మొదలుకొని మహాక్షేత్రాలుగా భావించే భూమి వరకు సమస్తము కూడా నిలకడలేని నియంత్రణ లేని మార్పు చెందే వస్తువులు. మార్పు చెందనిది ఏదైనా ఉంది అంటే అది ఆత్మస్వరూపమే. అటువంటి ఆ మార్పు చెందని ఆత్మ యొక్క సహజ స్వరూపము దీనికి లేదు కాబట్టి ఇది ఆత్మ కాదు. మరి ప్రపంచం ఆత్మ కాకపోతే ఇంద్రియాలు, ప్రపంచాన్ని చూస్తున్న ఇంద్రియాలు, ప్రపంచంలో తయారైన ఇంద్రియాలు, ప్రపంచానికి కట్టుబడి ఉన్న ఇంద్రియాలు, ప్రపంచంలో తగలబడిపోతున్న ఇంద్రియాలు, ప్రపంచానికి నిలకడలేని ఇంద్రియాలకి నిలకడలేని ఇది ఆత్మస్వరూపము కాదు. ఇంద్రియాలని నియంత్రిస్తున్న మనస్సు ఆత్మస్వరూపం కాదు. ఇలా విచారించుకుంటూ పోతూ పోతూ ఉంటే క్రమక్రమంగా ఏకాగ్రతతో వస్తుతంత్ర క్రమంతో ఆత్మ ఎవరు అని విచారణ, వస్తుతంత్రం ఆత్మస్వరూపం వరకు మనసును తీసుకుపోవాలి. అన్నిటినీ విచారించగా ఎవడైతే విచారించడానికి తానై ఉన్నాడో తాను అనే స్వరూపము వరకు నిలిచే వరకు విచారము లోపల చేసుకుంటూ ఎవడైతే ఉంటాడో అంతవరకు ఆ మనసును తీసుకుపోవాలి. కానీ పైన చెప్పినది ప్రసంఖ్యానము కాదు. ఇప్పుడు చెప్తుంది ఏంటి? ఇది ప్రసంఖ్యానం కాదు, ఇది గుర్తుంచుకోవాలి. ఇది ప్రసంఖ్యానం కాదు. ఎందుకు అంటే మరలా 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 ఇదే ప్రయత్నం చేయడం చేత ఇది ప్రసంఖ్యానమైందని కదా అని శంకించవచ్చు. మరలా మరలా ఇక్కడ ఆవృత్తి జరుగుతున్నది కదా, అది ప్రసంఖ్యానమైంది కదా అని శంకించవచ్చు. కానీ ఇది ప్రసంఖ్యానం కాదు. ప్రసంఖ్యానము అంటే ఏమిటి? ప్రసంఖ్యానము అంటే ఒక భావన. ఇది భావన కాదు, వివేకం. వివేకం, భావన వేరు, వివేకం వేరు. ఇక్కడ ప్రసంఖ్యానం అంటే ఒక భావన, మరలా మరలా మనస్సు యందు రిపిటేషన్ చేయడం, ప్రవహింప చేయడం, రిపిటేషన్ కదా, రిపిటేషన్ చేయడం. ఉదాహరణకి జపం అనుష్ఠానం యొక్క మొదలైన సాధనలో అదే మంత్రాన్ని లేకపోతే నామాన్ని అలా సతతంగా మరలా 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 ఉచ్చరిస్తూ ఉంటాం, రిపిటేషన్ చేస్తూ ఉంటాం కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ కదా, రిపిటేషన్ ఉచ్చరిస్తూ అలా ఉచ్చరిస్తూ 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 సతతంగా నిరంతరంగా అదే భగవంతుడి యొక్క విభూతిని ధ్యానం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. అలా ధ్యానిస్తూ 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 ఎక్కువ కాలం ఉంటాం. ఆ ఎక్కువ కాలం ఉండేదాన్ని ప్రసంఖ్యానం అని పేరు. ప్రసంఖ్యానం అని పేరు. అదేనా? ఎక్కువ కాలం ఉంటే అలా భావం చేస్తూ ఓంకారమేనా అంతే ఆ పేరు. ఆ ప్రసంఖ్యానంలో శాస్త్రోపదేశము తెలియక ముందే అది శాస్త్రము చేత నిర్ణయించిన విషయాన్ని కేవలం శ్రద్ధాభక్తులతో చేయవలసింది. ఆ ప్రసంఖ్యానం శ్రద్ధాభక్తులతో అది ఆవర్తనం చేయవలసి ఉంటుంది. అయితే వేదాంత వాక్యంలో ఏది అవసరం? వేదాంత వాక్యంతో కూడుకున్న ప్రక్రియ మరలా మరలా ఆవర్తనం చేస్తున్నా కూడా అక్కడ ప్రతిసారి వస్తుతంత్రంగానే నిలిచి ఉంటుంది. అక్కడ అది విచిత్రం. ఇది ఇక్కడ విచిత్రం. పొద్దున్న లేవగానే సూర్యుడి దండం పెడతాం, సూర్య ఆరాధన చేస్తాం, సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటాం. సూర్యుడే విశ్వానికి పరమాత్మ, సూర్యుడే అన్ని లోకాలకి వెలుగిచ్చేవాడు.
మనం మరణిస్తే ఈ జీవుడు సూర్యుడి గుండా స్వర్గలోకానికి తీసుకుపోయేవాడు వాడే. పూషన్నే కరిషే యమ సూర్య ప్రాజాపత్యాను ఆయనే తీసుకుపోయేవాడు. మార్గదర్శకుడు సూర్యే పరాదేవత, సృష్టికి ఆదికి మూలము సర్వము ఆయనే అనేది భావన. వివేకం చేస్తే ఏమవుతుంది? ఈ నామరూపాత్మకమైన ప్రపంచంలో అది కూడా ఆర్తం. ఆర్తం అంటే నశించిపోయే వస్తువు. ఇది వివేకం, అది భావన. అది భావన. ఇక్కడ వేదాంత వాక్యంతో కూడుకున్న ప్రక్రియ మరలా మరలా ఆవర్తనం చేస్తున్నా కూడా ఇక్కడ ప్రతిసారి వస్తుతంత్రంగానే నిలిచి ఉండి ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కదా. ప్రపంచం ఆత్మ కాదు, ఎందుకంటే నిలకడలేనిది, స్థిరం కానిది. ప్రపంచాన్ని చూస్తున్న ఇంద్రియాల ఆత్మ కాదు కదా. ఇలా ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదని మనస్సు, బుద్ధి, నేనునే అహం. నేను అనేది కూడా ఆత్మ కాదు. విచారణ చేస్తున్నాం కానీ దాన్ని వదిలిపెడుతున్నాం. ప్రపంచం ఆత్మ కాదంటే వదిలిపెట్టి ఇంకెవరని విచారించాం. ఇంద్రియాలు ఆత్మ కాదని వదిలిపెట్టి ఎవరని విచారిస్తున్నాం. మనస్సు ఆత్మ కాదని విచారించి ఎవరని విచారించాం. బుద్ధి ఆత్మ కాదని నేను అన్నాం. అందుకే నేనుకి బంట్రోతుంది బుద్ధి. నేననేవాడు వాడు యజమాని. నేనెవరని విచారించాం. నేనెవరని విచారించినప్పుడు మెలకువలో ఉన్న నేను సుషుప్తిలో లేదు. సుషుప్తిలో నేననేవాడు లేకపోయినా తానైన స్వరూపం ఉన్నది కాబట్టి మేలుకున్నాక ఈ నేను లేదని తెలియపరుస్తున్నది. మేలుకున్నాక ఉన్న నేను సుషుప్తిలో కూడా ఉంటే ఆ నేనుకున్న వాసనలతో సుషుప్తి అనేది కుదరదు. నేననేవాడు లేకుండా తానైన స్వరూపంతో ఉన్నాడు కాబట్టి సుషుప్తి అనుభవం అద్వితీయ స్వరూపంగా ఉంటుంది. ఇది కదా విచారణ కదా. అందువల్ల నేను దగ్గర నుంచి ప్రపంచం వరకు లేని తానైన ఆత్మస్వరూపాన్ని ఈ రకంగా విచారం వస్తుతంత్రంగా చేస్తూ నడుపుతూ ఉంటే దానివల్ల తీసుకున్న నిర్ణయం వల్ల తనకి తానేంటి, తన స్వరూపం ఏంటి తెలియబడుతుంది. అందువల్ల ఇది ప్రసంఖ్యాన విధి కాదు, ఇది వివేకం, అది భావన, అది ప్రసంఖ్యానం. ఈ వేదాంత ప్రక్రియలో వస్తు ప్రధానంగా ఉంటుంది. వస్తువు ప్రధానం, అది ఏకాగ్రతతో చూడాలి. ఏది వేదాంత ప్రక్రియలో. ఉపాసన ప్రక్రియలో వస్తు ప్రధానం కాదు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అంటాం. ఇక్కడ వస్తు ప్రధానమా? వస్తు ప్రధానం అంటే నిజం ఏంటి? ఇక్కడ పంచలోహాలు కదా. పంచలోహాలు అనేది వస్తు ప్రధానం. శ్రీకృష్ణ పరమాత్మ అనుకో భావన ప్రధానం. వస్తువు ఉన్నట్టుగా చెప్పటం లేదు, నువ్వు భావాన్ని మా మీద రుద్దుతున్నావు. వేదాంత వాక్యంలో భావాన్ని చెప్పదు, వస్తు ప్రధానంగా చెబుతుంది. అటువంటి వస్తు ప్రధానంగా క్రమక్రమంగా ఏకాగ్రతతో నిరీక్షింపజేస్తుంది. అలా నిరీక్షించి బయట విషయాలు అంటే ప్రపంచం, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి సాక్షి స్వరూపం వరకు పోగొడుతుంది. సాక్షి స్వరూపం వరకు పోయి సాక్షియే అన్నిటికీ వ్యాపించి ఉన్న దానిని తెలుసుకునే ప్రయత్నమే వేదాంత వాక్యముల వల్ల వచ్చేది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. సుషుప్తిలో రెండవది లేదని తెలియజేసేది ఎవరు? సాక్షి. ఎవడున్నాడు అక్కడ? నేను మొదలుకొని ఇంద్రియాలు మొదలుకొని సర్వ ప్రపంచము లేని కేవల సుషుప్తి అనుభవం, సాక్షి అనుభవం. అలా సాక్షి వరకు వ్యాపించిన దాన్ని తెలుసుకోవాలి. ఇది ప్రసంఖ్యాన విధి కాదు, ఇది వివేకంతో కూడుకున్నది.